2020 సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారు భారతదేశంలో మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా క్రైస్తవుల మీద ముస్లింల మీద ఉక్కుపాదం మోపుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చిన బలవంత మత మార్పిడి నిరోధక బిల్లులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆ కేసు ఈరోజు జడ్జిల ముందుకు రాబోతోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో బలవంత మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో కొన్ని చట్టాలను చేశారు. ప్రభుత్వం తరపున ఈ కేసును వాదించడానికి సుమారు వాళ్ళు 4 లాయర్లను ఏర్పాటు చేసుకుంటే, క్రైస్తవుల పక్షాన ఈ బిల్లు గురించి మాట్లాడడానికి ప్రవీణ్ పగడాల గారే న్యాయవాదిగా కోర్టులోకి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. మీకు తెలుసు, బలవంత మత మార్పిడి నిరోధక బిల్లు పాస్టర్లకి బాప్టిజం ఇచ్చే అవకాశం లేదు. ఎవరైనా బాప్టిజం తీసుకోవాలనుకుంటే 2 నెలలు ముందుగానే ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవాలి. స్వార్థ సభలు జరపడానికి వీల్లేదు, బైబిల్ పట్టుకుని వీధుల్లో తిరగడానికి వీల్లేదు, చర్చిల మీద మైకులు పెట్టడానికి వీల్లేదు, ఇళ్లలో ప్రార్థనలు జరుపుకోవడానికి వీల్లేదు. ఎవరైనా ఒక వ్యక్తి పలానా పాస్టర్ కానీ పలానా క్రిస్టియన్ కానీ నన్ను బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించాడు అని చెప్తే ఆ వ్యక్తిని నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. మొన్నటి వరకు కూడా 20 సంవత్సరాల జైలు శిక్ష అన్నారు. ఇప్పుడు ఏకంగా దాన్ని మరణ శిక్షగా, మత మార్పిడికి ప్రయత్నించినటువంటి పాస్టర్స్ కి మరణ శిక్షగా దాన్ని మార్చారు. 10 లక్షల రూపాయల జరిమానా అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా దాదాపు ఈ బిల్లు వచ్చేసింది. అలాంటి బిల్లు ఇవాళ చాలా మంది పాస్టర్స్ ని ఎంత దారుణంగా జైళ్లలో ఆడుకుంటున్నారు అని అంటే, గ్యాంగ్స్టర్స్ మీద పెట్టే కేసులు కూడా పెట్టారు. ఈ బిల్లును తీసుకొని వచ్చి ఎంతో మంది పాస్టర్స్ ని, క్రైస్తవుల్ని జైళ్లలో పెట్టేశారు. సువార్త సభలు ఆగిపోయాయి, బహిరంగ సభలు ఆగిపోయాయి, సువార్త పరిచర్య ఆగిపోయింది. దైవజనులు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉంటే, ఈ విషయాన్ని గమనించినటువంటి ప్రవీణ్ పగడాల గారు సుప్రీంకోర్టులో దీని గురించి ఆయన సవాల్ విసిరారు. ఆ సుప్రీంకోర్టులోనే ఆయన ఒక కేసును దాఖలు చేశారు 2020 సంవత్సరంలోనే. అది ఖచ్చితంగా ఏప్రిల్ నెల 16వ తేదీన కోర్టులో హీరింగ్కి వస్తూ ఉంది. ఈరోజు ఆయన క్రైస్తవులందరి తరపున మత మార్పిడి నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా కోర్టులో వాదించాల్సినటువంటి రోజు. కానీ ఈ రోజు ఆయన లేరు. పోలీసులు చెప్పినట్లుగా యాక్సిడెంట్లో, పోలీసులు చెప్తున్నారు కదా, మీరు యాక్సిడెంట్ అనకుండా ఇంకేమన్నా కేసులు పెడతామంటున్నారు, యాక్సిడెంట్ అనకుండా మీరు ఇంకేదన్నా మాట్లాడితే మాత్రం నోటీసులు ఇస్తామంటున్నారు, అరెస్ట్ చేస్తామంటున్నారు. వారు చెప్పినట్లుగానే వారి దృష్టిలో